నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్ బులెటిన్లోని అప్డేట్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లాలో స్వీట్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడి నిర్వహించారు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ స్వీట్ హౌస్ లో ఆరోగ్యానికి హాని కలిగించే సింథటిక్ కలర్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. శ్రీ బాలాజీ రమేష్ స్వీట్ హౌస్ లో అధిక ధరలు వసూలు చేస్తున్నారని ప్రశ్నించిన రాజుపై షాప్ యజమాని 112కు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లేందుకు సిద్ధమైన హరీష్ రావును కోకాపేటలోని ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. రైతుల పొలాల వద్ద ఉన్న కరెంటు కనెక్షన్లను విద్యుత్ సిబ్బంది తొలగిస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అసలు కరెంటు బిల్లులు కూడా ఇవ్వకుండా కనెక్షన్లు ఎలా కట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ అయితే ఇట్లా ఎప్పుడు కాలే. ఇట్లా కేసీఆర్ గవర్నమెంట్ ఎప్పుడు పోల్ లేక ఇట్లా కడి చేసుడు ఇట్లా చేసుడు ఎప్పుడు కాలే. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇట్లా మీకు నేపిలా, మీకు నోటీస్ ఇచ్చిలా రైతులే కడియామని మీకు నోటీసులు ఇచ్చిలా కాదా? నోటీసులు ఇవ్వాలన్న మీరు నోటీస్ ఇచ్చినాక ముచ్చట కదా. ఇప్పుడు పలానా సర్వే నెంబర్ లో ట్రాన్స్ఫార్ ఉంది, కరెంటు కట్టగల, మీరు బిల్లు కట్టలేదు, పలానా టైంలో మేము కడియేస్తాం, మీరు నోటీస్ ఇవ్వాలా? నువ్వు నోటీసే సర్వీస్ చేయవైతే నువ్వు ఎట్లా కడియేస్తావు ఎప్పుడు ట్రాన్స్ఫార్ ఉంది కాదన్నా? నువ్వు నోటీసే సర్వ్ చేయవైతే ఎట్లా కడియేస్తావు అన్నా? కరెంటు బిల్లులు ఇస్తే కరెంటు కట్టమని ఇచ్చినా కానీ కడియేస్తాను ఇవ్వలే కదా, అందులో అలా లేదు కదా. అందులో నీకు ఎవరో తెలియదు, ఇక్కడ రైతు ఎవరో తెలియదు, ఎవరి పేరు మీద నువ్వే తెలియదు అంటాను. నువ్వు ఎట్లా కడియేస్తావు చెప్పు దాన్ని? ఇప్పుడు అంతా మిరప తోటలు పెట్టుకొని చేన్లు పెట్టుకొని ఉన్నారన్న, అసలే కాలం పోయింది. నువ్వు ఇప్పుడు కడియేస్తా అంటే పీకల మీద పెట్టి నువ్వు ఎత్తా అంటే ఎట్లా చెప్పు? మాకు తెలియనే తెలియదు, అది మాకు తెలియనే తెలియదు. నువ్వు చెప్పనే చెప్పవైతే, నువ్వు నోటీసే అయ్యవైతే, నువ్వు కట్టు అంటే ఎవరు కడతారు చెప్పు? నువ్వు చెప్పనే చెప్పవైతే దాని మీద బిల్లు ఇంత ఉన్నదని ఎవరో చెప్పినావు చెప్పు? దీని మీద 4 రైతులు ఉన్నారు, ఏ రైతుకు చెప్పినావు చెప్పు? ఇన్ని సంవత్సరాల కంచె వాళ్ళు ఎవరిని కడియాలి? పంటలన్నీ ఎండిపోతానే, అంత ఆగమాగం చేస్తారు మీరు. ఇన్ని సంవత్సరాల కంచె లేదు ఇలా కరెంట్ బిల్లులు కట్టలేదని కడితే ఇప్పుడు మిరపతోట ఎట్లా పెట్టుకోండి, ఎట్లా ఆగం కావాలి? అంత నారంతా ఆగమవుతుంది అక్కడ.
అరే నువ్వు ఎవరో చెప్పినావు అన్న, నువ్వు ఎవరో చెప్పినావు? ఎన్నో లేదు ఇప్పుడు, ఎట్లా ఎన్నో లేదు అసలు ఈ గవర్నమెంట్ లో ఎప్పుడు లేదు. నువ్వు ఇప్పుడు ఎట్లా కడిగేస్తావు చెప్పు, ఎట్లా కడిగేస్తావు చెప్పు? నువ్వు దొంగ కరెంట్ నేను చూపిస్తావా ఇన్ని రోజులు? అట్లా కాదు, ఊళ్ళో ఎన్ని లేవన్న కరెంట్లు? వాళ్ళ పేరు వాళ్ళకే గిన్నె పడ్డా అంటే మేము కడతాం. ఇప్పుడు మా సంతా పోరి మేము కడతామని అయితే కానీ పొద్దుగాల. అందరికీ నమస్తే అండి, నా పేరు కామ అశోక్. ఇది పామాయిల్ తోట. ఆల్రెడీ నేను డ్రిప్ మిర్చి పెట్టుకోవడానికి పెట్టినాం ఆల్రెడీ. మిరపనారు అక్కడ ఎండిపోతా ఉన్నది. ఇన్ని సంవత్సరాల కారించి కరెంటు బిల్లులు వసూలు చేసే శాతగాక ఈ హైదరాబాద్లోని మీర్ అలం ట్యాంక్ వద్ద నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ట్యాంక్లో మురుగునీరు చేరకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ వద్ద యూరియా కోసం రైతులు రాస్తారోకో చేపట్టారు. యాప్ ద్వారా కాకుండా నేరుగా షాపుల ద్వారా యూరియా విక్రయించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట రామాయంపేట రహదారిపై బైఠాయించారు. కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో వైన్ షాప్ లో చోరీ కలకలం రేపింది. అర్ధరాత్రి షాప్ లోకి చొరబడిన దొంగలు నగదు మద్యం ఎత్తుకెళ్లినట్లు సమాచారం. చోరీ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
భూపాలపల్లి మైన్స్ ఏడి బొజ్జ జయరాజ్పై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో హైదరాబాద్, సూర్యాపేట, తాండూరు సహా 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ గురించి రాసే ముందు కొంచెం ఆలోచించుకొని రాయాలని చెప్పి ఆయన అన్నారు. ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకపోతే మర్యాద దక్కదు. చూపించడం అనుకో, ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు. మళ్ళీ కూడా చెప్తున్నా సోదర ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పు, తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు, నిజాయితీ పరులు ఎంతోమంది ఉన్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన ఎంతోమంది వ్యక్తులు ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. అంత మాత్రాన నిజాయితీకి నిలుటద్దంలాగా ఉద్యమంలో పార్లమెంట్లో పోరాటం చేసి కొట్లాడిన వ్యక్తులం అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. మాలాంటి వ్యక్తులని కించపరిచే విధంగా, మాలాంటి వ్యక్తులను మా క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా కథనాలు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నాను. మీడియాని మీడియా అంటే నాకు గౌరవం ఉంది, జర్నలిస్టులు అంటే గౌరవం ఉంది. కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకుల్ని కించపరిచే విధంగా, మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఏదైనా ఆంధ్ర మీడియా ఛానళ్ళు వాళ్ళ మీడియా ముసుగులో మమ్మల్ని బలహీనపరిచే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు అని ఎవరికి చెప్తున్నా అంటే, ఎవరైతే చేస్తారో అందరికి చెప్పట్లేదు. అందరు మీడియా వాళ్ళు చెడ్డ వాళ్ళు అంటలేను, కానీ ఎవరెవరు చేస్తుండ్రు, కొందరు వ్యక్తుల గురించి పనిచేస్తారు వాళ్ళు. కొందరు వ్యక్తిని బలంగా తయారు చేసేందుకు నిజాయితీ పరులైన నాలాంటి వ్యక్తులను కూడా బలహీనపరిచే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని మన ఏబిఎన్ ఛానల్ స్టోరీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అందుకని చెప్తున్నా, చాలా కేర్ఫుల్గా ఉండండి. అలాంటి ఛానళ్ళు మాకు కావాలంటే 100 ఛానల్ పెట్టగలిగే శక్తి మాకుంది. ఏబిఎన్ కాదు, ఏబిఎన్ లాంటి ఛానళ్ళు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు కావాలంటే 100 పెడతాం. మేమేం వాళ్ళ మీద డిపెండెంట్ లేవు. తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. ఇంకా ఆంధ్ర మీడియా మీద డిపెండ్ అయ్యి తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరు పనిచేయట్లేదు. మాకు మీ సర్టిఫికేట్ మాకు మీ ఆంధ్ర మీడియా ఛానల్ మాకు సర్టిఫికేట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం చేసి ఉద్యమం ఉన్న వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే బాగుండదని చెప్తున్నా. తెలంగాణ కోసం కొట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నేను కూడా కొట్లాడినా. ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరు? పార్లమెంట్లో కొట్లాడింది ఎవరు? పక్కనే ఉన్న 200 ఎకరాల భూములపై ప్రభుత్వం కన్నుపడిందని 22A బాధితులు ఆరోపించారు. ఆ భూములను అమ్మితే 40,000 కోట్ల రూపాయలు వస్తాయనే ఉద్దేశంతోనే తమ భూములను కూడా 22A లోకి చేర్చారని ఆరోపించారు. తమ భూముల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇల్లు కట్టిరు 22A కింద గవర్నమెంట్ అంటున్నారు. బాధేస్తలేదు సార్, కష్టపడి కట్టుకుంటారు. అదేంటి, రేపు రోడ్డు గీడుస్తాం, రానివ్వండి, చూద్దాం ఎవడు వస్తాడు ఇక్కడికి. గవర్నమెంట్ వస్తే రోడ్డు దిగ్బంధం చేసి వాటి సంగతి ఏంటో చూస్తాం. కాలనీ అంతా వదిలిపెడతాం మేము. ఏం చెప్తారు ఇక్కడికి? రేవంత్ రెడ్డి కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఏం చెప్తారు సార్? ఏం చెప్పట్లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఎవరు రాడు ఇక్కడికి. పేపర్లో పెట్టి కూర్చుంటున్నారు అక్కడ. అక్కడికి మేము వెళ్తాం, మేము వెళ్ళాంగా, మేము ఎందుకు వెళ్తాం? ఎవరు పేపర్ లో పెట్టి కూర్చుంటారు. అంతే. ఒకవేళ వాళ్ళు గ్రౌండ్ కు వచ్చి మాదే అంటే ఎవరికి ఇబ్బంది? ఎవరైనా కూతురు పెళ్లిళ్ళు ఉన్నాయి, ఇలాగే ఎవరైనా యుఎస్ వెళ్ళాలి, పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు ఎవరైనా లాక్ చేసుకోవాలంటే వాళ్ళకి ఇబ్బంది. అంటే ఏదో ఒక రోజు మనం అంటే మనది ఇబ్బంది, అది తప్పు కదా, కరెక్ట్ కాదు. సరే, ఇదంతా ఇట్లా 22A ఇదంతా తీసుకొచ్చి ఈ భూములు ఎప్పుడో కొనుక్కున్న భూముల్ని ఇట్లా వేస్తే ఓ పక్క రాష్ట్రాల్లో లేకపోతే పక్క దేశాల్లో ఇక్కడ ఏ ల్యాండ్ కరెక్ట్ ఉంది, ఏ ల్యాండ్ లేదు అని రారు కదా డెవలప్. ఇప్పుడు అంతా ఎందుకు? ఇందులో పర్మిషన్ లేదు. ఇప్పుడు బిల్డింగ్ కడతానికి పర్మిషన్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు. అట్లాంటప్పుడు సిటీ ఎట్లా డెవలప్ అవుతుంది? ఆగిపోయింది, ఎక్కడికక్కడ ఆగిపోయింది. డెవలప్మెంటే లేదు, గవర్నమెంట్ ఇన్కమ్ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్కమ్ ఎక్కడ వస్తుంది? వాళ్ళు ల్యాండ్లు అమ్ముకుని ఇన్కమ్ చేసుకుంటాడు. అందుకనే
ఇప్పుడు అసలు ఈ 22 వెనక అసలు గవర్నమెంట్ ఉద్దేశం ఏముంది అనుకుంటున్నారు? ఇదే సర్వే నంబర్ మీద ఒక 100 ఎకరాలు ఉంది, దాని మీద కళ్ళు పడి ఇది అంతా పెట్టారు మొత్తం. ఈ వెనకాల ఉన్న ఓపెన్ ల్యాండ్ అంతా ఒక 100 ఎకరాలు ఉంది. దీని హిస్టరీ అది. ఈ 100 ఎకరాల కోసం మీ ల్యాండ్స్ అన్ని మా ల్యాండ్స్ ఇక్కడ జేఎన్టీ నుంచి ఇక్కడ వరకు పెట్టారు. ఆపోజిట్ కూడా రోడ్ ఆపోజిట్ సర్వే నెంబర్ 172 అదో 100 ఎకరాలు ఉంది, ఇదో 100 ఎకరాలు ఉంది. ఇది 163లో ఒక పార్ట్, అందుకని దీన్ని కూడా అందులో పెట్టారు. ఓకే, దానిలో పెడితే డైవర్షన్ చేసి దాన్ని సెట్ చేయడం కోసం ఇదంతా డ్రామా. ఎట్లా సార్? మా దగ్గరికి వస్తే మేము చూపిస్తాం, మా తడాక ఏంటో మేము కూడా చూపిస్తాం. గవర్నమెంట్ కాదు, ఎవరు వచ్చినా చూపించగలం. ఇక్కడ మెయిన్ అది 100 ఎకరకు వస్తే ఎంత ఉంటుంది సార్? ఎకరం ఎన్ని కోట్లు అమ్ముతుంది? 200 కోట్లు. 200 కోట్లు. ఇది హార్ట్ ఆఫ్ ది సిటీ ఇది. అందుకోసమని దీన్ని పట్టుకున్నారు. ఎకరం 200 కోట్లు గ్యారంటీ. ఓకే, అంటే దగ్గర బాగానే వస్తాయి డబ్బులు. ఇదే 20,000 కోట్లు, అదొక 20,000 కోట్లు, 40,000 కోట్లు ప్రాపర్టీ. దానికోసమనే వేసారు. ఇప్పుడు ఎంతో కొంత వస్తుంది.